బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. 5 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో పాపతో కలిసి వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావడం కేసులో కీలక పరిణామంగా మారింది. కుక్క ద్వారా చిన్నారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు దాని మెదడుకు GPS ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. అయితే మనుషులను చూసి భయపడుతున్న కుక్క అడవిలోకి వెళ్లేందుకు నిరాకరించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. మరోవైపు జానును తీసుకొస్తావా అంటూ పాప తల్లి కుక్కతో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. ఇలాంటి సమయంలో దర్యాప్తుకు కీలకంగా భావించిన అదే పెంపుడు కుక్క తాజాగా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కేసును మరింత మలుపు తిప్పింది. దీంతో పోలీసులు కుక్క మరణంపై కూడా ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కుక్కను చంపేశారా, లేక అడవిలో ఎక్కువ దూరం తిరగడంతో అలసట నీరసం కారణంగా మృతి చెందిందా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. 5 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయంలో పాపతో కలిసి వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావడం కేసులో కీలక పరిణామంగా మారింది. కుక్క ద్వారా చిన్నారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు దాని మెడకు GPS ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. అయితే మనుషులను చూసి భయపడుతున్న కుక్క అడవిలోకి వెళ్లేందుకు నిరాకరించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. మరోవైపు జానును తీసుకొస్తావా అంటూ పాప తల్లి కుక్కతో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. ఇలాంటి సమయంలో దర్యాప్తుకు కీలకంగా భావించిన అదే పెంపుడు కుక్క తాజాగా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కేసును మరింత మలుపు తిప్పింది. దీంతో పోలీసులు కుక్క మరణంపై కూడా ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కుక్కను చంపేశారా, లేక అడవిలో ఎక్కువ దూరం తిరగడంతో అలసట నీరసం కారణంగా మృతి చెందిందా అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, ఎలా చూడాలి ఈ యొక్క జాహ్నవి మిస్సింగ్ కేసును? దగ్గరున్న సాగే సమాచారం ఏంటి? చెప్పండి అనిల్. కాకినాడ జిల్లా రైట్, ఏదైతే చిన్నారి జాహ్నవి మిస్ అయిందో ఆ చిన్నారి కాకినాడ జిల్లా తుని మండలంలో ఈ కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. 5 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో కూడా ఆందోళన అయితే నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, అసలు ఈ కుక్క ఎలా చనిపోయింది? ఎవరైనా కావాలనే చేశారా? ఏం జరిగింది అక్కడ? చిన్నారి జాహ్నవి జాడ దొరికేనా? ఆమె తల్లి పరిస్థితి ఎలా ఉంది?